ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఒక ఎమ్మెల్సీ పాత్ర కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్లో అధునాతన పరికరాలు కొని వాటిని హైదరాబాద్కు రప్పించడంలో ఈ ఎమ్మెల్సీ కీలక పాత్ర పోషించారని సిట్ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న రవిపాల్ నేతృత్వంలో ట్యాపింగ్ డివైజ్లు తెచ్చినట్టు గుర్తించారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెప్పించడంలో ఈ ఎమ్మెల్సీ పాత్ర కీలకంగా భావిస్తున్నారు. ఈ అంశం సిట్ దర్యాప్తులో తేలింది. ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న రవిపాల్ నేతృత్వంలో ఈ ట్యాపింగ్ డివైజ్లు తెచ్చినట్టుగా కూడా గుర్తించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. చెప్పండి. బిందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం ఎత్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలు పేర్లు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఒక ఎమ్మెల్సీతో పాటు ఒక రవిపాల్ అనే వ్యక్తి, అప్పుడు టెక్నీషియన్ ఇన్ఛార్జ్ ఎస్ఐబికి ఉన్నటువంటి రవిపాల్ అనే వ్యక్తి పేరు కూడా వెలుగులోకి వస్తుంది. ఇజ్రాయెల్లో అధునాతనమైన పరికరాలను హైదరాబాద్ రప్పించడంలో అతని పాత్ర కీలకం. దీనికి సంబంధించి ఒక ఎమ్మెల్సీ డబ్బులు సమకూర్చాడు అన్నటువంటి ఆధారాలు ప్రస్తుతం సేకరించింది పోలీసు అధికారులు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా రవిపాల్ పాత్ర ఉండబోతోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురిని కూడా 10 రోజుల కస్టడీ కోరుతూ ఇప్పటికే ప్రణీత్ రావు కస్టడీ ముగిసింది 7 రోజులు. మళ్లీ తిరిగి కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో కూడా తిరుపతి అన్న ప్రస్తుతం మరొక అర్చనకి సంబంధించి కూడా ఇద్దరు భుజంగరావుకు సంబంధించి ఇద్దరు కూడా 10 రోజుల కస్టడీ కోర్టు నాంపల్లి కోర్టు పిలిచారు. రేపు ఆ కస్టడీ పిటిషన్ పైన కూడా నిర్ణయం తీసుకోబోతా ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎవరు, ఎమ్మెల్సీకి సహకరించినటువంటి రవిపాల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి పాత్ర చాలా కీలకం కాబోతుంది. వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎంతమందిని బెదిరించారు, అనేక ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. పార్టీ ఫండ్ తో పాటు రియల్ ఎస్టేట్, సినిమా స్టార్లు, పలువురు ప్రైవేటు వ్యాపారులు, బంగారం వ్యాపారులు, వస్తు దుకాణాల వ్యాపారుల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేశారన్నటువంటి ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కస్టడీ తీసుకుని విచారిస్తే మరికొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో పాటు కొంతమంది రాజకీయ నేతలు కూడా రేపు నోటీసులు జారీ చేసి బంజారాహిల్స్ పిఎస్ లో విచారణ పిలిచే అవకాశం ఉంది. కస్టడీ పైన రేపు నాంపల్లి కోర్టు కూడా నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.